మీ ఫ్యామిలీ ఫ్యూచర్ కు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటే లాండోరా ద వ్యాలీ, కంది, హైదరాబాద్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ఈ మధ్యన మొత్తం వెహికల్స్ అన్నీ కూడా రిజిస్ట్రేషన్ ఇక నుంచి షోరూమ్స్లోనే జరుగుతుంది అని చెప్పేసి ఒక డెసిషన్ తీసుకున్నారు మీ డిపార్ట్మెంట్ నుంచి. ఎందుకు అలా షోరూమ్స్లో జరగటం వల్ల పబ్లిక్ వచ్చే యూజ్ ఏముంటుంది, మీకు వచ్చే అనదర్ బెనిఫిట్స్ ఏముంటాయని మీరు ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకున్నారు? అసలు రవాణా శాఖ చేపడుతున్నటువంటి సంస్కరణల్లో భాగంగా ఎన్నో మార్పులకు శ్రీకారం చుట్టింది. గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి గారి యొక్క ఆదేశాల మేరకు కమిషనర్ గారు ఈ జనవరి 8వ తేదీన షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి అందుకు అనుగుణమైనటువంటి సాఫ్ట్వేర్ రూపొందించాలని ఆదేశించడం జరిగింది. దానిలో భాగంగా 15 రోజుల్లో సాఫ్ట్వేర్ను మాకు సంబంధించిన ఐటీ టీము రూపొందించి ప్రయోగాత్మకంగా 23వ తేదీ ఒక షోరూంలో టెస్ట్ చేయడం జరిగింది. సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ నెక్స్ట్ డే 24వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా షోరూంల వద్దనే సర్వీసెస్, అంటే ఇక్కడ దీనివల్ల ప్రజలకు ముఖ్యంగా ఉపయోగం ఏంటంటే, ప్రజలు రవాణా శాఖకు రవాణా శాఖ కార్యాలయకు వెళ్ళాల్సిన అవసరం లేదు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. కార్యాలయాల్లో లాంగ్ క్యూసు ఏవైతే ఉన్నాయో ఆ క్యూస్ను కూడా నిలబడి ఎదురుచూపులు ఇవన్నీ తప్పించుకునే వాళ్ళు అవుతారు. అంతేకాకుండా వాహనం సైతం ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఈ ట్రాఫిక్ పరిస్థితులలో వాహనాన్ని కూడా రవాణా శాఖ కార్యాలయానికి మళ్ళీ తీసుకొచ్చి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దగ్గర చూపించాల్సినటువంటి అవసరం కూడా తప్పుతుంది. అంతేకాకుండా చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు కావచ్చు, వాహనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఒకరోజు సెలవు తీసుకొని ఒక రోజంతా దానికి సమయం కేటాయించి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఇంతకుముందు ఉండేది. దీనివల్ల ఈ షోరూమ్ల వద్దనే సర్వీసెస్ను అవలంబించడం ద్వారా వారు మళ్ళీ రవాణా శాఖ కార్యాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే షోరూమ్ల వద్దనే ఆ ప్రక్రియనన్నింటినీ పూర్తి చేస్తే షోరూమ్కి సంబంధించినటువంటి డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలరు సంబంధిత డాక్యుమెంట్స్ను అటు ఆన్లైన్లో పంపిస్తూ ఒక మాన్యువల్లో కానీ లేదా స్పీడ్ పోస్ట్తో కానీ రవాణా శాఖ కార్యాలయానికి చేరిస్తే రవాణా శాఖ సిబ్బంది ఇటు క్లర్క్స్ కావచ్చు, ఏఓ కావచ్చు, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టరు, ఆర్టీఓ ఆ స్క్రూటిని అంతా చేసేసి వారికి నెంబర్ను కేటాయించడం జరుగుతుంది. ఇదంతా ఒక ప్రక్రియ సజావుగా జరగడానికి కూడా కమిషనర్ గారు ఎవ్రీడే డీలర్స్తోని, ఆయా జిల్లాల డీలర్స్తోని, ఆయా జిల్లాల డిప్యూటీ కమిషనర్లు కూడా సంబంధిత జిల్లాల షోరూమ్ డీలర్స్తోని కూడా వెబెక్స్ మీటింగ్ను ఏర్పాటు చేసి ఒక అవగాహన కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ గత కొన్ని రోజుల్లో కూడా వచ్చినటువంటి చిన్న చిన్న ఒక సమస్యలు కానివ్వండి, ప్రాబ్లమ్స్ని కూడా మా ఐటీ టీం ఎప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటూ ముందుకెళ్తుంది. ప్రస్తుతం అయితే పరిస్థితి అంతా సజావుగానే ఉందని మాకున్న ఫీడ్బ్యాక్. సార్, ఇప్పుడు రావటం తప్పుతుంది అంటున్నారు. ఇక్కడికైనా రావాల్సిందే, షోరూమ్కైనా వెళ్ళాల్సిందే కదా. మనిషి అయితే ఇన్ పర్సన్ ఉంటేనే కదా అవుతుంది రిజిస్ట్రేషన్. ఇంతకుముందు ఏంటంటే ఖచ్చితంగా షోరూమ్కి వెళ్ళాలి, మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్కు అనుగుణంగా మళ్ళీ ఇక్కడికి రావాల్సిన షోరూమ్కి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడికి వచ్చేసేసి ఇక్కడ ఒక సమయం, ఎందుకంటే స్లాట్ అనేది లిమిటెడ్ స్లాట్స్ ఉంటాయి, ఆ సమయం కేటాయించేసి వాహనాన్ని తీసుకొచ్చి ఇదంతా కూడా తప్పుతుంది. మనకు తమిళనాడులో కావచ్చు, కర్ణాటకలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఈ విధానం ఇప్పటికీ అమల్లో ఉంది. మా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఏదైతే వాహన అనే విధానాన్ని ప్రవేశపెడుతుందో దాంట్లో కూడా ఈ యొక్క విధానము, ఈ ప్రక్రియ అనేది మిళితమై ఉంది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్రం కూడా మారుతున్నటువంటి ఈ కాలానికి, మారుతున్నటువంటి పరిస్థితులకు, ఈ సంస్కరణలకు అనుగుణంగా షోరూమ్ వద్దనే ఆ ప్రక్రియనన్నింటినీ పూర్తి చేసే విధంగా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు మన దగ్గర రిజిస్ట్రేషన్ 1500, 1800 ఉంటుంది కదా సార్, వెహికల్ రిజిస్ట్రేషన్. కానీ ఇప్పుడు షోరూమ్ వాడి మీద కంట్రోల్ ఏముంటుంది? వాడి ఇష్టం వచ్చినంత పెట్టి కలెక్ట్ చేస్తే దానికి ఎవరు రెస్పాన్సిబుల్? అప్పటి కానీ ఇప్పటి కానీ షోరూమ్ వాళ్ళు ఎక్స్ట్రా ఛార్జెస్, అటు హ్యాండ్లింగ్ ఛార్జెస్ కావచ్చు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పేరిట ఎట్టి పరిస్థితుల్లో ఛార్జ్ చేయకూడదని చెప్పేసి ఇప్పటికే కమిషనర్ సర్క్యులర్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు చెప్పినట్టు మంచి ప్రశ్న, ఖచ్చితంగా డీలర్లపై కూడా మేము ఒక స్పష్టమైనటువంటి ఒక మార్గదర్శకాలు మేము ఇవ్వబోతున్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఆర్టీఓ దగ్గర నుంచి ఎంవీఐ కావచ్చు, ఆర్టీఓ కావచ్చు, డిప్యూటీ కమిషనరు, జాయింట్ కమిషనర్ ఎవరైనా కూడా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం షోరూంలో తనిఖీ చేయవచ్చు. ఏ కస్టమర్ కానీ సంబంధిత ఛార్జెస్ కన్నా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నట్టు కానీ అనిపిస్తే దానికి సంబంధించిన కొటేషన్ను కూడా సంబంధిత రవాణా శాఖ కార్యాలయ అధికారికి ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా విచారణ జరిపించి
వాళ్ళ డీలర్ యొక్క ఏదైతే ఆథరైజేషన్ కూడా సస్పెండ్ చేస్తాం. ఎందుకంటే మీరు చెప్పినట్టు మొదటి దశలోనే ఈ కఠినంగా ఉంటే డీలర్స్ అందరు కూడా ఒక పద్ధతి ప్రకారం అనేది అలవాటు పడిపోతున్నారు. లేకపోతే మీరు అన్నట్టు డీలర్లు కూడా ఇష్టారాజ్యంగా అది చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ ఛానల్ ద్వారా వాహనదారులకు కూడా విజ్ఞప్తి ఏంది అంటే, మీరు ఏదైతే కొటేషన్ ఇస్తారో ప్రతిదీ కూడా మీరు అడగండి. అది షోరూమ్ ప్రైస్ కావచ్చు, లైఫ్ ట్యాక్సా, ఇన్సూరెన్సా, టీఆర్ ఛార్జెసా, ఫైనాన్షియల్ ఛార్జెసా, ఇవన్నీ కాకుండా ఇంకేమైనా ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటే ఆ ఛార్జెస్ ఏంటి అని కూడా మీరు స్పష్టంగా అడగండి. అది ఇన్వాయిస్లో రిఫ్లెక్ట్ అవుతుందా లేదా కూడా మీరు తెలుసుకోండి. లేని పక్షంలో మాత్రం ఖచ్చితంగా మీకు అధికారం ఉంది. వాళ్ళని అడిగి ప్రశ్నించే అధికారము, వారిపై కంప్లైంట్ చేసే అధికారం కూడా వాహనదారుడికి ఉంది. ఇప్పుడు 3000 4000 5000 వేసి చూపిస్తాడు సార్. అందులో చూపించినప్పుడు ఇది ఏంటి అని అడిగితే రిజిస్ట్రేషన్ కోసం అంటాడు. తెలిసిన వాళ్ళు అయితే క్వశ్చన్ చేస్తారు, తెలియని వాళ్ళు అసలు క్వశ్చనే చేయరు పాపం. అది ఎంత ఉందో రిజిస్ట్రేషన్ ఇక్కడికి వస్తే తప్ప తెలియదు కదా చాలా మందికి. ఇప్పుడు తెలిసిన వాళ్ళు ఎవరు అనుకున్నాను క్వశ్చన్ చేస్తారు, ఏంటి ఇంత ఎక్కువ వేసావన్నప్పుడు వాడు ఏమంటాడు, ఇది షోరూమ్ నుంచి వెళ్తుంది కాబట్టి షోరూమ్ కింద హ్యాండ్లింగ్ ఛార్జెస్ కింద వేసాం సార్ అంటాడు. ఏం మాట్లాడతారు అప్పుడు ఎవరైనా? నేను అదే చెప్తున్నాను కదా, దానికి ఏంటంటే హ్యాండ్లింగ్ ఛార్జెస్ అనేటివి ఏంటివి అని చెప్పి ఖచ్చితంగా అడగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి ఇటీవలి కాలంలోనే కూడా మేము కొన్ని షోరూమ్లపై కూడా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం జరిగింది. కస్టమరు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఇప్పటికి కూడా నేను ఏమంటున్నానంటే, మేము డీలర్లపై అతి త్వరలో కూడా ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వడమే కాకుండా ఈ ప్రక్రియలో ఎవరైనా, ఎందుకంటే మనము ఒక ప్రభుత్వం చేసే ఒక అధికారాన్ని, ప్రభుత్వం చేసే ఒక నిర్ణయాన్ని షోరూమ్లకు ఒక ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పే క్రమంలో ఆ ప్రైవేటు వ్యక్తులు ఇష్టారాజ్యంగా ఏదైనా ప్రభుత్వ పరిధిని అతిక్రమించి ఏది చేసినప్పటికీ కూడా అది ఖచ్చితంగా వారు సంబంధిత రూల్కి లోబడి శిక్షార్హులు అవుతారు. అది ఆథరైజేషన్ సస్పెన్షన్ కావచ్చు, క్యాన్సిలేషన్ కూడా కావచ్చు. ఖచ్చితంగా ఈ ప్రాసెస్ అంతా స్ట్రీమ్లైన్ అయిన తర్వాత మేము అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా జాయింట్ కమిషన్ క్యాడర్లో మేము సైతం కూడా ఇన్స్పెక్షన్ చేసి ఏ విధమైనటువంటి ఛార్జెస్ కానీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తే మాత్రం వారు ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఒక 500 1000 ఎక్స్ట్రా వేసుకున్నాడు అనుకోండి సార్, అన్ని వెహికల్స్ మీద వాడికి బాగానే వస్తుంది. ప్రతి 500కి 500కి 1000 రూపాయలకి ప్రతి ఒక్కళ్ళు వచ్చి మీ దగ్గర కంప్లైంట్ చేయాలని లేదు కదా. అదే అంటున్నాను కదా, నేనేమంటున్నానంటే ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జెస్ కూడా అక్కడనే ఫీజు మెన్షన్ చేస్తారా? పే చేసే సదుపాయం ఇప్పటికే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కూడా ఎట్ ద టైమ్ ఆఫ్ పర్చేస్ ఆఫ్ వెహికల్ హీ హాస్ టు పే రిజిస్ట్రేషన్ ఛార్జెస్. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పేరు మీద ఆయన కలెక్ట్ చేసి, లేదు టీఆర్ ఛార్జెస్ అండ్ ఫైనాన్స్ ఉంటే ఫైనాన్స్ ఛార్జెస్ కలెక్ట్ చేస్తే అది ఎవరికి అభ్యంతరం ఉండదు. దానికి సంబంధించింది కూడా మేము ఖచ్చితంగా వెబ్సైట్లో కూడా మేము నమోదు చేయడం జరిగింది. అతి త్వరలో కూడా ఒక విస్తృతమైనటువంటి ఫీజు చార్ట్ కూడా మేము ప్రజలకు అందుబాటులో మరొకసారి కూడా ఉంచే ప్రయత్నం చేస్తాము. ఎందుకంటే మీరు అన్నట్టు చాలామందికి 2 వీలర్కు ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జో, 4 వీలర్కి ఎంత రిజిస్ట్రేషన్ ఛార్జో చాలామంది కూడా అవగాహన లేదు. కాబట్టి మీడియా ద్వారా, అటు వెబ్సైట్ ద్వారా ఖచ్చితంగా మేము కూడా అవసరమైతే షోరూమ్ వాళ్ళకు కూడా ఖచ్చితంగా మీరు డిస్ప్లే కూడా చేయాలి. 2 వీలర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇది బెటర్ సార్, డిస్ప్లే చేయించాలి ప్రతి చోట. మంచి సూచన. ప్రతి చోట కూడా 2 వీలర్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇంత అవుతుంది, 4 వీలర్ ఇంత అవుతుంది, టెంపర్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ ఇంత అవుతుంది, ఫైనాన్షియల్ ఛార్జ్ ఇంత అవుతుంది, సర్వీస్ ఛార్జ్ ఇంత అవుతుంది అని చెప్పేసి డిస్ప్లే చేస్తే అప్పుడు ఇంకా దాన్ని దాటి వెళ్ళడానికి వాళ్ళకి ఉండదు, వీళ్ళకి కూడా క్వశ్చన్ చేయడానికి. ఎగ్జాక్ట్లీ, కస్టమర్ కూడా అవగాహన అనేది ఉంటుంది. ఈ ప్రక్రియలో భాగంగా ఖచ్చితంగా మేము ఇది కనీస బాధ్యత, ట్రాన్స్పోర్ట్ శాఖ, రవాణా శాఖ యొక్క కనీస బాధ్యత. ఎందుకంటే ఒక ప్రక్రియ నుంచి మరో ప్రక్రియకు మారుతున్నటువంటి క్రమంలో చిన్న చిన్న బాలారాష్ట్రాలు సమస్యలు వస్తూనే ఉంటాయి. వచ్చిన వాటిని సాల్వ్ చేసుకోవడంతో పాటు ఈ పవర్ ట్రాన్స్ఫర్మేషన్ ఏదైతే జరుగుతుందో ఆ క్రమంలో ఆ కొత్త ఏదైతే పరిధిలోకి వెళ్తుందో వాళ్ళపై కూడా నియంత్రణ చేయాల్సిన అవసరం ప్రభుత్వ శాఖగా రవాణా శాఖపై తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.